హలో, ఇవి శామదుంపలు అంటారు. రాయలసీమ వాళ్ళకి పెద్ద అలవాటు లేదు. దీని ఆకులు బాగా తింటారు పప్పులో వేసుకొని. దీంతో కూర కూడా వండుతారు. ఈరోజు శామదుంపలతో కూర చేద్దాము. మా మనమరాలు ఎప్పుడు తినలేదంట, అందుకనే ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే ఉడికినాయా లేదని మెత్తగా దిగిపోతుంది. తర్వాత నీళ్ళు వంచేసి చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని కొంచెం నూనె వేసుకుందాము. దాంట్లో తిరుమాత గింజలు వేసుకుందాము. ఈ శామదుంపల కూరకి పెద్దగా ఏమి వేయరు. ఈ తిరుమాత గింజలు, బ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఉల్లిపాయ, కరివేపాకు. దీంట్లో వేరే ఏం వేసుకున్నా కూడా ఆ కూరని డామినేట్ చేస్తాయి. ఆ కూర రుచి తెలియకుండా ఉంటుంది. అందుకని వీటితోనే చేస్తాము ఎప్పుడు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వేరే ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము. ఈ గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేద్దాము. ఇది కొంచెం వేగినాక ఉప్పు, కారం అన్నీ వేద్దాం. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న శామదుంపలు కూడా వేసుకుందాము. కొద్దిగానే చేస్తున్నాను. ఇది కూడా దీంతో కలిపి కొంచెం బాగా వేయించుకోవాలి. దీన్ని కొంచెం బంకగా ఉంటుంది. చివరిలో ఉప్పు, కారం వేసేది. కొంచెం వేగిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేస్తాము. ఇది కూడా కొంచెంసేపు కలిపి కొంచెంసేపు వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ అయిపోయింది. కూర ఏం చేసినాము ఒకసారి ట్రై చేయండి, చేయకున్న వాళ్ళు.